ఎందుకంటే ఆవిడ టికెట్ ఇచ్చే మాకేముంది, ఎవరికి ఇచ్చినా ఇచ్చుకుంటారు టికెట్, అది రాజ్యాంగం, మాకెందుకు, మాకేం అక్కర్లేదు. కానీ తల్లిగా చెప్పాలా వద్దా? ఏదన్నా ఒక పని చేస్తుంటే ఒక పెద్ద మనిషి బయట నుంచి వచ్చి చెబుతారా లేదా? అదేమీ చెప్పలే నాకు. ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగలేం. ఇప్పుడు ఇంకేంటంటే నిన్న కూడా ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు ఆయన. రాజ్యాల అదేంటి పిల్లలు ఉన్నారు, గోపీనాథ్ పిల్లలే కాదని అనం. కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఐడెంటిటీ కావాలి, ఐడెంటిటీ కోసం మాత్రమే వెళ్ళాము. ఎప్పుడూ లేని ఇప్పుడు వచ్చేసరేంటి, ఇన్నాళ్ళు లేనిది అంటే ఇన్నాళ్ళు వాడు బతికున్నాడు, గోపీనాథ్ గారు బతికున్నారు. బతికున్నప్పుడు మనం ఏం చేయలేం, చచ్చిపోయిన తర్వాత కూడా ఏమి చేయలేం. కానీ మరి వాళ్ళ ఐడెంటిటీ కావాలి కాబట్టి ఐడెంటిటీ కోసం పోరాటం. ఇప్పుడు ఐడెంటిటీ వచ్చే వరకు పోరాడతాం. ఐడెంటిటీ లేకుండా ఆ బిడ్డ ఎట్టా బతుకుతాడండి? నువ్వే క్యాప్చర్ చేసుకుంటే సరిపోయిందా? గోపీనాథ్ భార్య నేనే, నువ్వే డిక్లేర్ చేసుకుంటే సరిపోదు కదా? గవర్నమెంట్ చెప్పింది నీకు, అది మానేసి నువ్వు అన్నీ వాళ్ళకేమీ లేవు కాగితాలు, వాళ్ళు ఇట్టిదే ఇట్టిదే అని చెబుతుంటే ఈ మనసు చాలా దెబ్బతిన్నది. మాలిని గారి మనసు చాలా దెబ్బతిన్నది. నేను ఇంతుంటే నేను అబద్ధం ఆడుతున్నానా, నేను భార్యను కాదా, ఈ రకంగా ఎందుకు వైరల్ అవుతున్నాయి మాటలు? ఇప్పటి వరకు నేను అట్లే కదా, ఇంతవరకు అతను డైవర్స్ అవ్వలేదు కదా అన్న దీంతో అసలు ఎవరికి చెప్పుకుంటే కూడా ఒకళ్ళిద్దరికి చెప్పుకుంటాం, మూడోది లేదు. అందుకోసం ఈ మీట్ పెట్టవలసి వచ్చింది. ఏంటంటే ఈవిడ గోపీనాథ్ గారి భార్య, డైవర్స్ అయితే అవ్వలేదు ఇప్పటి వరకు. ఇది పెళ్ళి నేను చేశాను, నువ్వు చేసామో లేదా అదంతా అది కాదు. కానీ ఇంతవరకు డైవర్స్ అవ్వకపోతే ఆవిడికి హక్కు ఉందా లేదా అన్నది మీరందరూ కూడా గ్రహించుకోవాలి. ఆవిడ ఇంతకాలం ఎంత ఆదరణ పడిందో. ఇంకోటి ఏంటంటే గోపీనాథ్ ఈ వద్దనుకున్నా, గోపీనాథ్ వద్దనుకుంటే 20 ఏళ్ళలో డైవర్స్ తీసుకునేవాడు కాదా? తీసుకునేవాడే కదా. డైవర్స్ చేస్తే వచ్చేసేది కదా. ఎందుకు తీసుకోలేదు? అదేంటంటే ఆవిడ కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది, నా భార్య ఉంటుంది అనే ఉద్దేశంతోనే కదా వాళ్ళు తీసేసి శాంతం నువ్వేమో అది లీగల్ ఇది కూడా పెట్టి దొంగతాటుగా నువ్వే లీగల్ హైర్ అవ్వాలంటే బయటకు వచ్చాం బాబు. అంతవరకు ఈ విషయాలు కానీ గోపీనాథ్ విషయాలు కానీ మేమేం బయటికి తీయలేకపోయాం. 6 నెలలైనా సంవత్సరం అయినా ఎంతైనా వాళ్ళు లీగల్ హైర్లే కాబట్టి అది కూడా చాటు మాటుగా కాకుండా నలుగురిలో నిరూపించుకోవాలని వాళ్ళు అనుకోబట్టి నేను చెప్పి చేయగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, విన్నాను. ఇదేంతో చేస్తున్నారు, ఏముంది, టికెట్ కావాలంటే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే వస్తుంది కదా అనే మాట ఒకటి అన్నారు. అంటే నా పెద్ద కొడుకు కూడా వాళ్ళు ట్రై చేశారు టికెట్ కోసం. అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ కాళ్ళ మీద పడితే టికెట్లు తీసుకున్నారా అందరు ఎమ్మెల్యేలు అని నేను అడుగుతున్నా. టికెట్ ఇవ్వటం తాగటం అది కాదు, అసలు అంత హీనంగా నా పెట్టినట్టుగలిగారు. కాళ్ళు బట్టి టికెట్లు తెచ్చుకోవటం ఏంటి? నేను కేసీఆర్ గారు నేను విన్నాను టీవీలో లైన్లో చెప్పారు, కాళ్ళు పడితే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే కేసీఆర్ గారు కాళ్ళ మీద పడితే టికెట్ వచ్చేది కదా అని చెప్పారు. నాకు కేసీఆర్ గారు కాళ్ళ మీద పెట్టి మీరు అందరూ చూసే ఉంటారు, కాకపోతే చూసుకోండి టీవీ లైన్లో ఆయనతో మాట్లాడతాను, నేను విన్నా స్వయంగా. అది ఎంతవరకు సబబు? అంత హీనంగా మాట్లాడతారా? ఏంటి గోపీనాథ్కి 200 గజాల్లో చిన్న ఇల్లు ఉంది, ఏమీ లేదు. గోపీనాథ్కి ఏముంది, ఏమీ లేదు. కేసీఆర్ చూసారా? అడిగారా కేసీఆర్ తల్లిని ఏముందో ఏమీ లేదో? అంత హీనపరచడం అవసరం ఏమొచ్చింది కేటీఆర్కి?
గోపీనాథ్కి ఉన్నది లేదు డబ్బు ఏం అడిగారా? ఇగో నాకు తెలియదు. అసెంబ్లీలో మాట్లాడితే మా మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్లు చేసి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు, ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అడిగితే నేనేం సమాధానం చెప్పలేకపోయాను. ఆయన పాయింట్ అవుట్ ఎందుకు చేశాడంటే వాళ్ళు మాట్లాడాడు కాబట్టి చేశాడు, లేకపోతే నాకేం పార్టీ అది కదా. ఆయన మీ మాటలు మాట్లాడా లేదా అని మీరు చూసుకోండి. గోపీనాథ్ తల్లిగా నేను అడగవలసిన బాధ్యత. ఆయన అంత చచ్చిపోయిన తర్వాత అంత హీనపరచవలసిన గోపీనాథ్ అంటే చాలా వరకు తెలుసు. వాడు ఎంత దర్జాగా ఉంటాడో ఏముంటాడో అందరికీ తెలుసు. అంత దీంట్లో ఎంత హీనపరచవలసిన మాట ఎందుకు చేశారు అది? ఏమిటంటే ఆ రోజున నన్ను రావద్దు, గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చెప్పినటువంటి లెటర్ చూసుకోండి. పేర్లు చూపిస్తామ్మ. తల్లి, అన్న, వదిన, అన్నపిల్లలు ఇద్దరు. ఇదే కదా మా కుటుంబం. వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకు అన్నారు? అదే సునీత ఎందుకు చెప్పింది ఆ మాట? ఏ రకంగా చెప్పింది? ఎవరు చెప్పించారు? లెటరు చెప్పటం కాదు, లెటరు చెప్పటం అయిపోయింది. చెప్పటం 20 ఏళ్ళ నుంచి చెప్తాను ఉంది. ఈ లెటర్ ఎందుకు? నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు. అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు. వెళ్ళేదని నా కొడుకుని చూసుకునేదని వచ్చేసేదాన్ని. మా ఇద్దరికి బాగానే ఉండేది. ఇవన్నీ రోడ్డు ఎక్కి నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము. ఈ మాటలన్నీ కూడా విన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు. కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎమ్మెల్యే పదవికి ఎవరైనా పట్టుకుంటారేమో కావాల్సిన వాళ్ళు. గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలా? వాడు పోరాడి తెచ్చుకున్నాడు. వాడి జీవితం 43 సంవత్సరాలు రాజకీయ జీవితం. 20 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం. రెండోది లేకుండా అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. తప్పు ఒప్పులు చెప్తే అనుకోవద్దు. కాకపోతే జీవితం మాత్రం ఇది. పెళ్ళి ఇది ఇవన్నీ అట్లు ఏ ఫోటోలు చూపించి పెళ్లి చేశారటం, ఏదో చూపించేదటం లేదు. డివోర్స్ అవ్వలేదు. ఇది ఆ సర్టిఫికెట్స్ ఏమైంది? డిస్మిస్ కూడా ఇప్పుడు 2000 ఎంతమ్మా డిస్మిస్ అయిన టైము? 2002లో డిస్మిస్ అయ్యి. ఏం డిస్మిస్ అయ్యింది? గోపీనాథే వేశాడు డివోర్స్కి, మళ్ళీ వెళ్ళలేదు. 2-3 సార్లు అదే దాంట్లో ఉంది డిస్మిస్ అయిన పేపర్లో కూడాను. అతనే విత్డ్రా చేసుకున్నాడు. అతనే విత్డ్రా చేసుకుంటే డిస్మిస్ అయ్యి ఈవిడే భార్య అని చెప్పి డిక్లేర్. అప్పటి నుంచి ఇప్పటికీ ఈవిడే భార్యగా ఉంది, వీడే కొడుకుగా ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలు చేస్తే కూడా వీళ్ళే కాబట్టి నేను అండగా ఉండవలసి ఉంటున్నాను. ఎంత చెట్టు అంత కొడుకు పోయి ఇంత బాధలు ఉంటే కూడా ఈరోజు వీధులకు వచ్చి ఇంతమంది ముందు అది మరణమే ఒక ఇదిగా చేయవలసి ఉంటే, అది మరణమే ఒక మిస్టేక్గా చేయవలసి ఉంటే మీరందరూ ఆలోచించండి నాన్న. ఇంత అదిగా పెంచుకున్నా వాడి మరణం ఒక మిస్టేక్గా చేసి వాళ్ళు నేను ఇక్కడ ఎక్కదలుచుకున్నాను అంటే నేను ఎట్లా ఉన్నానా పరిస్థితి అన్నది కూడా అర్థం చేసుకోండి. నేను వచ్చింది కేవలం దేని గురించే కాదు, ఈ బిడ్డలు ఇద్దరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో నేను చూసి పెట్టాను. ఎవరు నాన్న? నాకు ఇప్పుడు మీరు ఆలోచించండి. గోపీనాథ్ సమర్థుడు,
సమర్థుడై కొడుకుని చూసుకుంటానే ఉన్నాడు. అప్పుడు బయటికి రావాలా? పోయిన తర్వాత కదా సడన్గా పోయాడు. గోపీనాథ్ సడన్గా పోయాడు. అవును, అది కాదు. గోపీనాథ్ చనిపోయి 6 నెలలు అయింది కదా. 6 నెలలు అయితే ఈవిడ లీగల్ సర్టిఫికెట్ తీసుకుని నెక్స్ట్ మంత్ తీసుకున్న తర్వాత ఆగస్టు 11న మేము లీగల్ సర్టిఫికెట్ అగెనిస్ట్గా వేసాం. తెలిసిందమ్మా? వేసిన తర్వాత కాడి నుంచి మాకు జరుగుతూనే ఉంది. ఈ జరిగేది మొన్న వాళ్ళు ఏది కాంగ్రెస్ ఏదో చేస్తుంది, మా వెనకాల ఉంది అని రైతరం. ఇది ఎప్పటి నుంచే జరుగుతుందయ్యా? ఎవరినన్నా మీరు చెప్పండి. గోపీనాథ్ గారు పోయిన తర్వాత ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ ఉందో అప్పటి నుంచి మాత్రమే జరుగుతుంది. అంతవరకు ఇవన్నీ వదిలేసాం. ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ గోపీనాథ్ సునీత గోపీనాథ్ నా వాడే అని ఇచ్చిందో అప్పటి నుంచి జరుగుతుంది. వాళ్ళు కొత్తమే కాదే. ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తున్నాము. మొన్న వచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మొదలైంది. ఏమిటి అని అడిగితే ఆవిడేమో ఏమీ లేదు, అంతా ఇదేను అదే చూపిస్తే అంతా కాదు అని చెప్పవలసి వచ్చింది. చెప్పొద్దా? వాళ్ళు చేస్తే ఏమండి? అది గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ ఉండేవాడు. మీరు అది కనుక్కోండి. 2 ఎలక్షన్స్ వాడు వెనకాల ఉండే గెలిపించాడు. మీరు కనుక్కోండి. 2 ఎలక్షన్స్ కూడా గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ అని వాడు అన్న ఉన్నాడా లేదా అని కనుక్కోండి. అమ్మా లేదు, రాజకీయాలకు సంబంధం ఎవరికి? నాకు లేదా? వజ్రనాథ్కి నాకు వజ్రనాథ్ సంబంధం ఏంటమ్మా? ఎవరిదాళ్ళు? ఇప్పుడు గోపీనాథ్ నీ చేశాడు, నాకు సంబంధం ఉందా? గోపీనాథ్ రాజకీయాలకు నాకు సంబంధం ఉందా? గోపీనాథ్ రాజకీయాలు చేస్తున్నా నాకు సంబంధం ఉందా? వాళ్ళు పెద్దాళ్ళు, నేను ఎంత అండి? నా వయసు అంతా నేనెంత? నేను ఎందుకంటే వాళ్ళ ఇది రాజకీయం కాదని ఎందుకు చెప్పానంటే మేము వచ్చింది దీనికోసమే. మీకు అర్థమైందండి? ఇంత రాజకీయం చేశాడు గోపీనాథ్, ఏదైనా నేను వచ్చానా? నాకేం తెలుసు వాడు ఏం చేసుకుంటున్నాడు. అట్టాగే వజ్రనాథ్ ఏం చేసుకుంటున్నాడో నాకేం తెలుసమ్మా. వజ్రనాథ్ కూడా తక్కువవాడు కాదు, గోపీనాథ్ వయసాడు. నేను పోలీస్ కంప్లైంట్ ఏమీ పెద్ద ఏమీ లేదు. ఇదేంటంటే ఎలా చనిపోయాడు నాకు అనుమానంగా ఉంది. మరణం లేదు. అమ్మా అత్తగా ఎక్కడుంది? అక్కడ అత్త స్థానం లేదు. అత్త స్థానం ఎక్కడుంది? గోపీనాథ్ ఇంట్లో నేను ఉన్నానా? నాకు కొంచెం వినిపిస్తుంది.